వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ FDFS రివ్యూ ఆఫ్ పట్టుదల. అజిత్, త్రిష, అర్జున్ సర్జా కాంబినేషన్లో ఇంతకుముందు గ్యాంబ్లర్ అనే సినిమా వచ్చింది. సో దాని తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తున్న సినిమా అనమాట. సో ఇట్ హ్యాస్ మోర్ ఎక్స్పెక్టేషన్స్. తడం కలగతలైవన్ చిత్రాల దర్శకుడు మగిల్ తిరిమేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. స్టోరీ ప్రిమైస్ వచ్చి పట్టుదల ఈజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ 1997 హాలీవుడ్ ఫిల్మ్ కాల్డ్ బ్రేక్ డౌన్. సో ఆ సినిమా నుంచి ప్రిమైస్ అయితే తీసుకున్నారు. అజిత్ అండ్ త్రిష ప్లే కపుల్ ఇన్ ద ఫిలిం. సో వాళ్ళ 9 hours జర్నీ అజర్బైజాన్ టు తిబ్లిసి అనే ఒక ప్లేస్కి వెళ్ళే ఒక 9 hours జర్నీలో జరిగే కథ అనమాట ఇది. అజిత్ ప్లేస్ ఏ వెరీ రిలేటబుల్ క్యారెక్టర్. అంటే చాలా న్యాచురల్గా ఉంటుంది క్యారెక్టర్ ఇందులో మూవీలో. ఎక్కడ కూడా టూ మచ్ వైలెన్స్ కానీ ఎక్కడైనా టూ మచ్ హీరోయిక్ ఎలివేషన్స్ కానీ ఉండవు అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గానిక్. సో ఆ విషయంలో మాత్రం అజిత్ వాస్ టూ గుడ్ ఇన్ ద ఫిలిం. త్రిష వాస్ టూ బ్యూటిఫుల్ ఇన్ ద ఫిలిం. లిటరలీ షీ వాస్ గ్లోయింగ్ లైక్ ఎ ఫైన్ వైన్ ఇన్ ద ఫిలిం. అర్జున్ సర్జా అండ్ రెజినా కసాండ్రా ఈ మూవీలో నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ ప్లే చేశారు. అయితే ఆ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ సీక్వెన్సెస్ బాగున్నా కూడా వాటి క్యారెక్టర్ డెవలప్మెంట్ సరిగ్గా లేదనమాట. అనిరుద్ధ్ స్థాయి ఎక్సలరేటింగ్ వర్క్ అయితే ఈ సినిమాలో కనిపించలేదన్నమాట. సినిమాటోగ్రఫీ వర్క్ ఈ సినిమాకి మెయిన్ అసెట్. ఎందుకంటే అజర్బైజాన్ సీక్వెన్సెస్ కానీ, లేదంటే హమ్మర్ ఫైట్ సీక్వెన్సెస్ కానీ, లేదంటే ఈ కార్ చేస్ సీక్వెన్సెస్ కానీ ఇవన్నీ చాలా బాగా ప్రాపర్గా, అంటే చాలా న్యాచురల్గా ఉన్నాయి. ఎక్కడ కూడా ఓవర్ ద టాప్ లేవు. మోస్ట్లీ రియల్ లొకేషన్స్లోనే సినిమాని షూట్ చేయడం జరిగింది. ఆర్ట్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడే స్థాయి వర్క్ అనేది అయితే ఈ సినిమాలో కనబడలేదు. డైరెక్టర్ మగిల్. సో బేసిక్గా మగిల్ ప్రత్యేకత ఏంటంటే అతను యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, లేదంటే హీరోయిక్ ఎలివేషన్స్ కానీ చాలా ఆర్గానిక్గా తీస్తాడు. అయితే ఈ సినిమాకి వచ్చేటప్పటికీ ఆ విలనిజం ప్రాపర్ ఎలివేషన్ అనేది అవ్వలేదు. అయితే హీరోయిజం ఎలివేషన్స్లో మాత్రం ఎక్కడ కూడా ఓవర్ ద టాప్ వెళ్ళకుండా చాలా ఆర్గానిక్గా తీసాడు ముందు చెప్పుకున్నట్టు. సో అదర్ దాన్ దట్ స్పెసిఫిక్గా ఈ లవ్ స్టోరీ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ, లేదంటే అజిత్ అండ్ త్రిష మధ్య బాండింగ్ ఎస్టాబ్లిష్ చేసే సీక్వెన్సెస్ సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. అందువల్ల ఫస్ట్ 20 minutes చాలా ల్యాగ్ అనిపిస్తుంది. ఓవరాల్ కంపెలింగ్ థ్రిల్లర్.